మొన్న 14th నైట్ మా అక్క 9:30కి ఇట్లా బయటికి వెళ్తా అని చెప్పేసి నన్ను అంది. అదే బర్త్డే పార్టీ ఉంది వెళ్తాను అని. తను అప్పటి వరకు ఏ ప్లాన్లో చేసుకోలే, మాతోనే ఎంజాయ్ చేస్తుంది. నేను మా మామ అక్క ఎంజాయ్ చేస్తున్నాము. అప్పటి టీవీ చూసాము, బీచ్కి వెళ్ళాము, వచ్చాం, అంతా బాగానే ఉంది. సడన్గా ఫోన్ వచ్చినట్టుంది. మా వేరే రూమ్ నుంచి వచ్చి చెల్లి నేను బర్త్డే పార్టీకి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను ఒక అరగంటలో అని చెప్పింది. ఓకే అని చెప్పేసి సరే వచ్చేస్తుంది కదా ఇక్కడే అని అన్నది కదా, నాకు తెలీదు ఎక్కడ ఏంటని కూడా ఏం చెప్పలేదు. అయితే నేను సరే అని చెప్పేసి అన్నాను, వెళ్ళాం. తను వెళ్ళిపోయింది. నేను మామ ఏమొచ్చేసి టీవీ చూసుకుంటున్నాం, మా జున్నుతో ఆడుకుంటున్నాం, ఇదంతా నార్మల్గా. ఈలోపు అమ్మ వచ్చింది 10:20కి అలా అమ్మ వస్తే అమ్మకి ఫోన్ చేసింది. అమ్మ వచ్చేసావా ఇంటికి జాగ్రత్తగా అని అంటే వచ్చేసాను అమ్మ అని అంటే టాబ్లెట్స్ వేసుకో, మమ్మీకి 1 వీక్ నుంచి అసలు బాగాలేదు, అయితే నేను వచ్చి టాబ్లెట్స్ వేసుకో అమ్మా అని అంటే వేసుకుంటాను, మీరు తినేసి పడుకోండి, నేను 11:30 కల్లా వచ్చేస్తానని చెప్పింది. ఓకే అని మేము పడుకుని పోయాం. అలసిపోయి ఉన్నాం కదా, డ్యూటీ అని చెప్పేసి అలసిపోయి ఉన్నాం కదా అని పడుకుని పోయాం. మార్నింగ్ 5-10 వరకు మాకు నిజంగానే ఎప్పుడు ఫోన్ చేస్తాను. ఎప్పుడైనా పక్క రూమ్లోకి వెళ్ళినా కూడా నేను ఫోన్ చేసి అక్క ఎందుకు ఎక్కడ ఉన్నాను అంటే పక్క రూమ్లో ఉన్నాను చెల్లి కూర్చున్నానే, లేకపోతే టీవీ చూస్తున్నానని చెప్తుంది. అంతలా చేస్తాను. ఒక నిమిషం కనిపించకపోతే కొట్టుకెళ్ళినా కూడా నా ఫోన్ చేసి అక్క ఎక్కడ ఉన్నా కనిపించలేదు అంటే కొట్టులో ఉన్నానే అని అంటే నేను అంత ఎక్కువ కాన్షియస్లోనే ఉంటాను మా అక్క విషయంలో. అయితేనేమో ఏమైందో నాకు నిద్ర, నా డ్యూటీ చేయడం, పడుకుని పోయాను. ఉదయం 5:30కి ఫోన్ చేసి 5:20కి నరవ సాయి కుమార్ మీ అక్క మెడికవర్ హాస్పిటల్ ఉంది రండి అని. మేమేమనుకుంటాము ఉంది అని అంటే యాక్సిడెంట్ అయిపోయిందేమో అని పరిగెట్టుకొని వస్తే మెడికవర్లో ఎమర్జెన్సీ డాక్టర్స్ చెప్పారు మీ అక్క చనిపోయింది అని అన్నారు. అదేంటండి నైట్ ఇలా కానీ చెప్పి వెళ్ళింది, ఎలా చనిపోయింది అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరూ ఏమని క్రియేట్ చేశారు, ఫిట్స్ వచ్చింది, ఇలాగ మేము వాటర్కి వెళ్ళి వచ్చేలోపు మీ అక్క పడిపోయింది అని చెప్పారు. ఫస్ట్ ఫిట్స్ వచ్చేసరికి మీ అక్క ఊరేసుకొని చనిపోయిందని సెకండ్ టైం చెప్పారు. మాకు అర్థమైపోయింది అక్కడ ఏదో జరిగిందని. మేము బాడీని చూస్తామన్నాం, వెళ్ళాం, బాడీని చూసాక తెలిసింది మా అక్కకి మొత్తం దవల మీద కొట్టేశారు. ఎంత గట్టిగా కొట్టేశారో తెలియదు, మాత్రం పీకంతా నులిపేశారు, వెన్నుపూస అంతా నుజ్జు అయిపోయింది, చేతి మీద కత్తి ఘాట్లు సంథింగ్ ఏవో కోసేశారు. ఇవన్నీ కమిలిన దెబ్బలే. మా అక్కని ఊరేసుకుంటే అలా జరగదండి. నేను ఒక మెడికల్ స్టూడెంట్నే కాబట్టి, నేను మెడిసినే చదివాను కాబట్టి అలా అయితే జరగదు. నేను నర్సింగ్ చదివాను, ఎన్నో కేసులు చూసాను, ఊరేసుకుంటే ఎలా ఉంటారో ఏంటారు. కానీ మా అక్కనైతే వాళ్ళు బలవంతంగా ఆమెను కొట్టి చంపారు. అయితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత వాళ్ళని అప్పటికి తీసుకొని వచ్చారు. పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసాక వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు మేము ఆ అమ్మాయిని కొట్టాము అని. ఆ లక్ష్మీ సంజన అలియాస్ లక్కీ అనే అమ్మాయికి మా అక్కకి మాట గొడవ వస్తే ఆ లక్ష్మీ సంజన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పుచ్చ సాయి మా అక్కని ఫస్ట్ కొట్టాడు. కొట్టినాక 6గురిని డిఫెండ్ చేయలేక మా అక్క చనిపోయింది. వాళ్ళే మా అక్కని చంపేశారు. ఒక మనిషి అంత కొట్టిన తర్వాత వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయి అంత ఓపిక అయితే ఎక్కడ ఉండదు. నిమిషాల మీద డాక్టర్స్ చెప్పారు మీ అక్క ఎప్పుడో చనిపోయింది, వీళ్ళు మాత్రం 5 గంటలకు తీసుకొచ్చారు అంటే ఆ టైంలో ఏం జరిగింది? మా అక్కని వాళ్ళే చంపేశారు. కొట్టి దారుణంగా వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళే కొట్టేశారు. మేము కొట్టామండి అని వాళ్ళు ఒప్పుకున్నారు పోలీసు వాళ్ళతోని. వాళ్ళ ఆరుగురు ఒక అమ్మాయి 5 అబ్బాయిలు, ఈ లక్ష్మీ సంజన అలియాస్ లక్కీ, నరవ సాయి కుమారు, ఈ వాసుపల్లి సాయి కిరణ్, మణి, ఈ పుచ్చ సాయి, జశ్వంత్, ఈ 6గురు మాత్రం వదిలిపెట్టకండి. తను వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పింది, వాళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్స్, మేమంతా ఒక గ్యాంగ్ అని చెప్పింది. ఆ గ్యాంగ్లోని దయచేసి ఆడపిల్లలు చెప్తున్నాను, ఏ గ్యాంగుల్ని నమ్మకండి. ఏ ఆడపిల్ల కూడా ఏ అబ్బాయి ఫ్రెండ్స్ని నమ్మకండి. ఎందుకని ప్రతి ఫ్రెండ్ మనలా ఉండరు. మనం ఒకలా అనుకుంటాం, వాళ్ళు ఒకలా అనుకుంటున్నారు, చంపేస్తున్నారు, ఈజీగా వదిలేస్తున్నారు. మాకేంటంటే 3 అబ్బాయిలు వచ్చి రూమ్ తీసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే 3 అబ్బాయిలకి ఏంటంటే డ్రింకింగ్కి వాటికి ఇచ్చామన్నమాట. సో డ్రింకింగ్ అంటే ఏంటంటే అందరూ ఒక అబ్బాయి తాగుతారు, దానికి ఏంటంటే ఒక అబ్బాయి కాదు మిగిలిన 2 మ్యాచ్ చూసుకుంటాను అన్నారు కదా అని చెప్పేసి ఇచ్చాం. ఒక 1.5 hour 2 hours తర్వాత వేరే అమ్మాయి వచ్చి రూమ్ తీసుకుంది. ఆ అమ్మాయి పైకి వెళ్తుంటే మేము అడిగాం దేనికి ఎక్కడికి ఏంటి అని అడిగితే ఇలా మా ఫ్రెండ్ ఉన్నారండి పార్టీ చేసుకుని ఒక 1/2 hour 1 hour ఉండి వెళ్ళిపోతాం అంటే, సో మేమైతే అది మేము అలాట్మెంట్ చేయలేదు. చాలాసేపు కిందకు వచ్చి అబ్బాయి వాళ్ళకి తెలిసిన అబ్బాయి కూడా కిందకు వచ్చి చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసినా సరే మేము రూమ్ ఇవ్వపోయేసరికి ఆ అమ్మాయి మాకు వేరే రూమ్ అలాట్ చేయండి, ఇంకొక రూమ్ ఇవ్వండి, ఇగో నా ఐడి కార్డు అని చెప్పేసి అంటే, సో అప్పుడు ఆ అమ్మాయి ఐడి కార్డు ఏజ్ అన్ని చెక్ చేసుకుని ఆ రూమ్ అనేది ఇవ్వడం
ఇవ్వడం జరిగింది అనమాట. మేము పడుకున్నప్పుడు ఏంటి అన్ని చెక్ చేసుకుని పడుకుంటాం, ఎంట్రన్స్ లోనే పడుకుంటాం. వీళ్ళు ఏంటంటే అంత బ్యాక్ గేట్ నుంచి రావడం, లిఫ్ట్ నుంచి పైకి వచ్చేసరి మిగిలిన వాళ్ళు ఇంకొక 2 అబ్బాయిలు ఇంకొక అమ్మాయి. సో అదంతా జరిగింది. మాకైతే డిస్టర్బెన్స్ అయితే 2 వరకు అయితే ప్రెసెంట్ అయితే ఏమీ లేదు. వాళ్ళు అక్కడ కింద రిసెప్షన్ బాయ్ నైట్ అంతా ఉంటారు కదా, తెలుగేసి ఉంటారు కదా, సో వాళ్ళైతే పడుకున్నారు అనమాట. పడుకొని చేశారు. 118, 119. తను నాకు మా శాంతి అనేది 10 ఇయర్స్ దగ్గర నుంచి పరిచయం. నా డిప్లొమా కాలేజ్ దగ్గర నుంచి తను నాకు పరిచయం. తను ఎలాంటిది అనేది నాకు తెలుసు, చాలా మంచిది. తనకి ఇలా జరిగిందని తెలియబడి నేను ఇప్పుడు బయలుదేరి వచ్చాను వైజాగ్కి. యాక్చువల్గా నిన్న నాకు మా చిన్నోడు ఫోన్ చేసింది, ఇలాగ చనిపోయింది అక్కని. ఎలా చనిపోయింది అంటే ఇలాగ బర్త్డే పార్టీకి వెళ్ళి వేరే అమ్మాయి ఉంటుంది లక్ష్మి అని, తను ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటారు బయట నా ఫ్రెండ్స్గా. నేను కూడా ఒకసారి 2-3 సార్లు కలిసాను వీళ్ళని. ఇలాగ జరగబడికి ఈ అమ్మాయి ఇలాగ చేసుకునే మనిషి అయితే కాదు అసలు. ఇలాగ చేసుకుందంటే నాకు అసలు నమ్మకం కూడా కుదరలేదు. ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో తీసుకెళ్ళడం, చనిపోవడం, ఫిట్స్ వస్తుంది అన్న ఫిట్స్ కూడా రాదు దానికి. ఒకసారి ఫిట్స్ వచ్చింది. వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు 2 ఇయర్స్ ముందు ఒకసారి ఫిట్స్ వచ్చింది. ఇలా కొట్టేసి చంపేశారు. అసలు చాలా బాధాకరంగా ఉంది. ఈ 5 అబ్బాయిలు, ఈ అమ్మాయి, ఒక అమ్మాయి, ఒక సాయి కుమార్ అని, నర్వా సాయి కుమార్, ఇలా ఒక 5 అబ్బాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి సాయి లక్ష్మి అని బీటెక్ చదువుతుంది. అమ్మాయి సాంగీతిక కాలేజీలో. అమ్మాయి కూడా సాంగీతిక కాలేజ్ బీటెక్ 2nd ఇయర్. తను ఎప్పుడు వెళ్ళినా 10:30 అలా వచ్చేస్తుంది. నాకు తెలుసు కదా, నేను కూడా ఎప్పటికప్పుడు చాటింగ్లో ఉంటాము. ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు, మేల్ బెస్ట్ ఫ్రెండ్ తనే. నాకు ఎప్పటికప్పుడు ఇంటికి ఫోన్ చేస్తుంది. 10:30 ఇంటికి వెళ్ళిపోద్ది. అన్నీ బాగానే ఉంటాయి. మేకప్కి వెళ్తుంది, ఫిజియో చేస్తుంది. తను తినే బ్యాక్ బోన్ వాళ్ళ ఇంటికి. అమ్మాయి లేకపోతే వీళ్ళిద్దరూ లేరు. నా పేరు షర్మిల. నాకు జెస్సీ ఒక 3 ఇయర్స్ నుంచి తెలుసు. ఒక ఇంట్లో మగాళ్ళు లేని ఇంట్లో మగాళ్ళలాగా ఉంచి ఇల్లు మొత్తాన్ని సాక్కొని వచ్చి, అంటే వాళ్ళ అమ్మ చెల్లెలకి అసలు ఏమీ తెలియదు. కరెంట్ బిల్ కూడా కట్టడం రాదు చెప్పాలంటే. ఈ పిల్లే అన్ని చేసుకొని వచ్చేది. ఈ సొసైటీలో అమ్మాయి అయ్యుండి కూడా ఇంత చేసుకొని వచ్చిన అమ్మాయిని చంపేశారు అని అంటే, సో అమ్మాయి అయితే నార్మల్గా కూడా అమ్మాయిని చూస్తేనే మీకు అమ్మాయి ఫోటో కూడా చూసుంటారు. అమ్మాయిని చూస్తే మీకు అసలు అమ్మాయి మీద కోపం కాదు కదా, కనీసం నోరైతే తిట్టాలని కూడా అనిపించదు. అమ్మాయి పర్సనాలిటీ కానీ, అమ్మాయి నలుగురితో ఉండే విధానం కానీ, నలుగురిని చూసుకునే విధానం కానీ, దాని దగ్గర తినడానుకున్నా లేకపోయినా సరే ఒక ఆకలేస్తుంది అంటే నలుగురికి పట్టుకొని వెళ్ళి బయటికి వెళ్ళి తినిపించే రకం అమ్మాయి. మరి ఏ కక్షలు పెట్టుకొని చంపేశారో అసలు నమ్మబుద్ధి కూడా కావట్లేదు. మేము ఎవరు అసలు చనిపోయింది అని అంటే అసలు తీసుకోలేకపోతున్నాం కూడా. మాకు రీజన్ తెలియాలి. నిజమనే అయితే గనక మాకు అయితే జస్టిస్ కావాలి. అసలు నాకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా, ఒక్కరు కూడా నాకు తెలియదు. నా సర్కిల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. నాది మోడలింగ్ సర్కిల్ వల్ల నాకు ఆ పిల్ల తెలుసు. నార్మల్గా ఆ పిల్ల ఫ్రెండ్స్ ఎవరు కూడా నాకు తెలియదు. సో నార్మల్ తనతో కలిసినప్పుడు తన గురించి, తన ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటాను కానీ తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు నేను ఏది అడగలేదు, నాకు తెలియదు కూడా. ఊరేసుకున్నప్పుడు గోబల్ ఇదంతా కూడా ఫుల్ బ్రూసెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత గట్టి కొట్టినా సరే బుగ్గలు ఇంత వాచిపోయి బ్రూసెస్ వచ్చాయంటే దాని అర్థం ఏంటి? చేతుల మీద కట్ చేసుకున్నారు. ఊరేసుకోవాలి అని అనుకుంటే చేతుల మీద ఎందుకు కటింగ్ చేసుకుంటారు? సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటే నరం కోసుకుంటారు కానీ అరచేతులు ఎందుకు కోసుకుంటారండి? స్పైన్ మీద దెబ్బలు ఉన్నాయి, బ్రూసెస్ ఉన్నాయి. ఇదంతా లైక్ ఉరేసుకుంటే తాళ్లాగా వస్తుంది. పోనీ ఏది చేసినా సరే బ్రూసెస్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ద బ్రూసెస్ ఎలా ఉన్నాయంటే లైక్ లిటరల్లీ ఫింగర్ ప్రింట్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరైతే నులింపి చంపేశారో ఊరేసుకొని చచ్చిపోయిందని, రూముల్లో ఊరేసుకోవడానికి ఏం సామాన్లు ఉంటాయండి? ఆ పిల్ల ఇంత ఉంటుంది, ఇంత తన హైట్ లిటరల్లీ ఇంత. ఫ్యాన్ వేసి ఊరేసుకోవాలి అవ్వదు అసలు. అది వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఫిట్నెస్ వీళ్ళే ఎవరైతే అక్యూజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళే ఫస్ట్ చెప్పారు ఫిట్స్ వచ్చి చనిపోయిందని. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు మేము ఇలా వెళ్తే ఉరేసుకొని చనిపోయిందని. వాళ్ళు చెప్పే దాంట్లోనే ఇక్కడ మనకు అసలు గ్యారెంటీ లేదు. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. సో అలాంటిది ఉరేసుకుంది అన్నదాన్ని మీరు ఎలా నమ్మాలనుకుంటున్నారు? హనుమంతు ఒక నుంచి జోడుగులపాలెంకి వెళ్ళే రోడ్లో ఒక లాడ్జిలో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పేశాను. దాని మీద అనుమానాస్పదమైన మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆరిలో సిఐ గారు, వాళ్ళ ఎస్ఐస్ టీమ్స్ అంతా కూడా కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాన్ని దర్యాప్తు చేపట్టిన తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని దర్యాప్తులో కొంతవరకు తీసుకురాగలిశారు. ఇదేంటంటే ఆ హోటల్లో ఒక రూము మొన్న నైట్ 3 వ్యక్తులు తీసుకున్నారు. తర్వాత ఆ రూమ్లోకి ఇంకొకరు ఓ అమ్మాయి వస్తానంటే రూమ్ వాళ్ళు ఇవ్వకపోతే ఆ రూమ్లోకి అలౌ చేయకపోతే ఇంకో రూమ్ కూడా తీసుకున్నారు. అలాగే ఇంకొక 3 కూడా, ఇంకొక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా అక్కడికి రావడం జరిగింది. ఇదంతా రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఈ రకరకాల రాకలు పోకలు అనేవి దాదాపు రాత్రి 3 గంటల వరకు కూడా ఇది జరిగింది. అయితే ఒకే ఫ్లోర్లో తీసుకున్న ఈ రూము, అక్కడ ఒక రూములో ఒక అమ్మాయి అబ్బాయి ఉండటం, మిగతా రూములో మిగతా 4 అబ్బాయిలు ఇంకొక అమ్మాయి ఉండటం, వాళ్ళు అక్కడ ఏదో పార్టీ చేసుకోవటం, వాళ్ళ మధ్య గొడవ కూడా జరిగింది. అయితే ఈ గొడవ జరిగినలో భాగంగా ఏదైతే ఈ అమ్మాయి
అక్కడ చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఇంకొక అమ్మాయి మీద దుష్ప్రచారం చేస్తుందని వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ అమ్మాయిని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి అని ఆ అమ్మాయి తాలూకా ఫ్రెండ్ అడగడం జరిగింది. తద్వారా గొడవ రావడం, ఈ అమ్మాయిని కూడా చేతులతో కొట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు వీళ్ళు కొడితే అమ్మాయి చనిపోయిందా లేకపోతే ఇంకొక కారణంతో చనిపోయిందా దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలిస్తే అక్కడ ఆ రూమ్ లాక్ చేసి ఉన్న రూమ్ని గుణపంతో పగలగొడుతుండేటట్టు కనిపించింది మనకి. తర్వాత ముద్దాయిల్ని కూడా వెంటనే మా ఆర్ఓసి అండ్ సిబ్బంది పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే ఈ అబ్బాయి ఒక రూమ్లో ఉండేవారు. అప్పుడు ఆ అమ్మాయికి ఏదో ఫిట్స్ వచ్చిందని చెప్పేసి పడిపోయి నీళ్ళు కావాలంటే ఈ అబ్బాయి నీళ్ళు కిందకి వాటర్ బాటిల్ కానీ వస్తే తర్వాత ఇతను వచ్చేసరికి తలుపు వేసుకుందని, తలుపు పగలగొట్టి చూసేసరికి అమ్మాయి ఉరిపోసుకొని చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తద్వారా ఆ డెడ్ బాడీని కేజీహెచ్కి పంపించి ఇంక్వెస్ట్ చేసి వాళ్ళకు కూడా తల్లికి వాళ్ళకి కూడా బాడీ అప్పచెప్పడం జరిగింది. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ అమ్మాయి వీళ్ళు కొట్టిన దానికి బాధపడి కొట్టినందువలన ఆవిడని క్వశ్చన్ చేసి కొట్టారు వీళ్ళు. దానికి బాధపడి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందనేది, ఆ సూసైడ్ చేసుకోవడానికి వీళ్ళే కారణం అని చెప్పేసి నిర్ధారించి 5 అబ్బాయిల్ని ఒక అమ్మాయిని, ఆ వివరాల పేర్లని కూడా మీకు ప్రెస్ నోట్లో ఇస్తున్నాము, వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి కూడా పంపడం జరిగింది. రిమాండ్కి ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత రిమాండ్కి పంపుతున్నాం వాళ్ళని. అయితే పిఎం సర్టిఫికేట్ కూడా ఇందులో రావాల్సి ఉంది. ప్రాథమిక విచారణలో వీళ్ళు కొట్టినందువల్ల ఆవిడ కొట్టారు, అక్కడ తక్షణమే ఆవిడ మనస్తాపం చెంది వెంటనే ఆవిడ ఉరిపోసుకొని చనిపోయింది అనేది ప్రాథమికంగా కేసులో వచ్చిన విషయాలు బట్టి వాళ్ళని అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, ఈ అసాల్ట్ అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ సెక్షన్ కింద అరెస్ట్ చేసి పంపడం జరిగింది. పిఎం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా సర్టిఫికేట్లో ఫైండింగ్స్ ఉంటే దాని ప్రకారం తదుపరి చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 5 అబ్బాయిలు ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాం.